ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దయ్య, మందారాన్ని నేనే తీసుకెళ్లి చితి మీద పెట్టి నిప్పు పెట్టాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ తను మాత్రం మందారమే. బావుందయ్యా, నువ్వే చితిని కాల్చాను అని చెప్తున్నావు, మళ్ళీ నువ్వే మందారం బతికొచ్చింది అని చెప్తున్నావు. ఇదేమైనా నమ్మశక్యంగా ఉందా? మీరే చెప్పండి. చూడండి, మీకు ఏం గొడవలున్నాయో మాకు తెలీదు. అనవసరంగా గొడవ చేసి నా కూతురు గొంతు కోయకండి. అవును సీఎం గారు, రెండో పెళ్లి అని తెలిసినా నాకు అండగా మీరుంటారు అన్న ధైర్యంతోనే ఈ పెళ్లి కొప్పుకున్నాను. ఇప్పుడు ఈ పెళ్లి చెల్లదు అంటే నేను బ్రతకను, చచ్చిపోతాను. అవును సీఎం గారు, మా బిడ్డ జీవితం అన్యాయం అయిపోతే మేము మాత్రం ఎవరి కోసం బ్రతకాలి? మేము కూడా బతకం, మేము చచ్చిపోతాం. ఇది మందారం అని మాకు తెలుసు, కానీ మందారం స్పృహలో లేదు కాబట్టి మేం బతికిపోయాం. అది బయటుంటే స్పృహలోకొచ్చే అవకాశం ఉంటుంది. అదే మా దగ్గరే ఉంటే చంపడానికి 1,00,000 మార్గాలుంటాయి. తమ్ముడు, అది మందారాన్ని పోలిన మనిషి కాదు తమ్ముడు, మన మందారమే. అన్యాయంగా అర్థాంతరంగా మనల్ని వదిలేసి వెళ్లిపోయిందని మనం అందరం బాధపడ్డాం. కానీ మందారం మాత్రం మన కోసమే చితిమంటల్లోంచి మళ్లీ జన్మించినట్టుంది తమ్ముడు. మన దీపక్ కోసం మళ్ళీ ఆ దేవుడే పంపించినట్టున్నాడు. అవును మావయ్య, తను నా మందారం మావయ్య. నా కోసం చావుని జయించింది, కానీ మందారం కోసం నేనేం చేయలేకపోయాను. మందారం ప్లేస్లోకి మౌనికని తెచ్చాను. మందారం, నన్ను క్షమించు మందారం, నన్ను క్షమించు మందారం, నన్ను క్షమించు. రాజు, మందారాన్ని తీసుకొచ్చి మంచి పని చేశావు. కాకపోతే ఒక్క 2 నిమిషాల ముందు తీసుకురావాల్సింది. కనీసం ఆ అమ్మాయి మెళ్ళో 3 ముళ్ళు పడకుండా ఉండేవి, మనకి ఏ సమస్య లేకుండా ఉండేది. ఇప్పుడు చూడు, దీపక అమ్మాయి మెళ్ళో తాళి కట్టేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం సమాధానం చెప్తావు? ఏం చెప్తారత్తయ్య? మందారం చనిపోయిందని అనుకుని తప్పు చేశాం, ఈ మందారం తిరిగొచ్చింది కాబట్టి ఈ పెళ్లి చెల్లదు, అయ్యింది జస్ట్ పెళ్లే కాబట్టి, మందారంకి పెళ్ళయి బాబు కూడా ఉన్నాడు కాబట్టి మందారంకి అన్యాయం చెయ్యలేము అని సర్ది చెప్పండి అత్తయ్య. మందారం తిరిగి వచ్చింది కాబట్టి ఈ పెళ్లి చెల్లదు, మందారంకి పెళ్ళయి బాబు కూడా ఉన్నాడు కాబట్టి మందారంకి అన్యాయం చెయ్యలేమని సర్ది చెప్పండి అత్తయ్య. అలా ఎలా చెప్తావు రూపా? నా ప్లేస్ లో నువ్వుండి ఆలోచించు. నేనైతే అసలు ఆ ప్లేస్ లోకే వెళ్లేదాని కాదు. అలాంటప్పుడు ఆ ప్లేస్ లో ఉండి ఎందుకు ఆలోచిస్తాను? నువ్వే మందారం ప్లేస్ లో ఉండి ఆలోచించు. ఏం ఆలోచించాలమ్మా? మా పాటికి మేముంటే సంబంధం కోసం ఫోన్ చేసింది మీరే, సంబంధం కలుపుకుంది మీరే. తీరా ఇప్పుడు 3 ముళ్ళు పడ్డాక ఆ ప్లేస్ లో ఉండి ఆలోచించు, ఈ ప్లేస్ లో ఉండి ఆలోచించని ఎలా చెప్తున్నారు? పెద్దయ్య, మందారంకి అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉన్నారు. మందారానికి మంచి జీవితాన్ని ఇచ్చారు, కార్పొరేటర్ని చేశారు, తన కాపురాన్ని చక్కదిద్దారు, మందారం పాలిట దేవుడయ్యారు. అదే మనసుతో ఆలోచించి మందారానికి మీరే న్యాయం చేయండి పెద్దయ్య. అవును నాన్న, మందారం వచ్చే వరకు ఆగమంటే ఆగలేకపోయారు. కనీసం
మందారం స్పృహలోకి వచ్చే వరకైనా ఆగండి నాన్న. ఆ తర్వాత ఏం చెయ్యాలో మీకే అర్థమవుతుంది. తమ్ముడు, రూప చెప్తుంది కూడా నిజమే తమ్ముడు. రాజు మనకి ఏ విషయంలో అన్యాయం చేసినా మందారం విషయంలో మాత్రం చాలా మంచి పని చేశాడు. మందారాన్ని తీసుకొచ్చి మనకు అప్పగించాడు. నా కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి ఈ దీపక్ బాబే. నేను ఈ డబ్బు తీసుకుంటే తప్పు చేసిన దాన్నే అవుతాను. డబ్బు కోసం నా బిడ్డకి తండ్రున్నా లేడని చెప్పలేను. మీరేమీ ఇబ్బంది పడకండి. తమ్ముడు, ఇప్పుడు ఏం చేద్దాం తమ్ముడు? ఏం చేద్దామేంటి మమ్మీ? నా మందారాన్ని ఇంటికి తీసుకెళ్దాం, ట్రీట్మెంట్ చేయిద్దాం, మామూలు స్థితికి తీసుకొచ్చి మహారాణిలా చూసుకుందాం. మరి నన్నేం చేయమంటారు? నువ్వు కూడా మాతో పాటే ఉంటావమ్మా. ఏమంటున్నారు సీఎం గారు? నేను కూడా మీ ఇంట్లో ఉండడం ఏంటి? అవునమ్మా, తెలుసో తెలియకో నీ విషయంలో మా తరపున తప్పు జరిగింది. ఒక ఆడపిల్ల తండ్రిగా ఆలోచిస్తే నీకు అన్యాయం చేయలేను. అలా అని మా మందారానికి అన్యాయం చేయలేను. నాన్న, మందారానికి ఎలా న్యాయం చేయాలో నాకు తెలుసు. చంద్ర, అన్నయ్య, డాక్టర్ని ఇంటికి పిలిపించు. మందారం హెల్త్ కండిషన్ ఏంటో తెలుసుకొని ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. అలాగే అన్నయ్య. నిజంగా నీ మేలు మర్చిపోలేను రాజు. నీ జీవితంలో నువ్వేదైనా మంచి పని చేసావంటే అదితే. నీ రుణం ఉంచుకోలేను రాజు. ఏదో ఒక రోజు తీర్చేస్తాను. తీర్చేస్తాను. సరే పదండి, ఇంటికెళ్దాం. మందారం కోలుకునే అవకాశం లేదని డాక్టర్ చెప్తే బావుండు. కోమాలో ఉండిపోయినా మాకొచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మందారం మాత్రం మామూలు మనిషి అవ్వకూడదు. మందారానికి బీపీ చెక్ చేస్తుంటే నా బీపీ పెరిగిపోతుంది. మందారం కోలుకుంటే మా పరిస్థితి ఏంటని తలుచుకుంటేనే భయం వేస్తుంది. నేను బాగుండడం చూడలేని ఏ పాపిష్టి కళ్ళు నా మీద పడ్డట్టున్నాయి. అందుకే ఇలా నా మెడలో 3 ముళ్ళు పడగానే అలా ఈ మందారం నా జీవితంలోకి అడుగుపెట్టింది. డాక్టర్ గారు, మా అమ్మకి ఎలా ఉంది? బతకడం కష్టం అని చెప్పండి డాక్టర్ గారు. చెప్పండి డాక్టర్ గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.